మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 396. షోర్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ ఫోన్ మాట్లాడుతుండగా వసుధార సడన్గా వెళ్ళి విరాస్ చెంపలకి పసుపుని రాస్తుంది. వసుధార చేసిన పనికి విరాస్ సీరియస్గా వసుధార వైపు చూస్తాడు. విక్రమ్, వైష్ణవి కూడా వసుధారని తిడతాడేమోనని భయంతో అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటారు. విరాస్ కోపంగా వసుధార వైపు చూస్తూ, నీకు బుద్ధుందా, ఏం చేసావు అసలు అని అనగానే వసుధార కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు వస్తాయి. విరాస్ ఇంకేదో మాట్లాడుతుండగా వసుధార కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే తన నోటి నుండి మాట రావడం ఆగిపోతుంది. వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుని, అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎందుకు తన కన్నీళ్ళని చూడగానే నేను తనపై కోపం చూపించలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచి కోపంగా వసుధార వైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వేసి వసుధార దగ్గరికి వెళ్ళి తన చీర కొంగు తీసుకుని తన చెంపలకి ఉన్న పసుపుని తుడుచుకుంటుంటే వసుధార ఆశ్చర్యంగా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. విరాస్ చేసిన పనికి వైష్ణవి, విక్రమ్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. విరాస్ ఫోన్ మాట్లాడుతూ ఒకసారి వసుధార వైపు చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి, విక్కీ ఒకసారి నన్ను గిచ్చు, నేను కలలో అయితే లేను కదా. విరాస్ వసుధారని కొట్టకుండా ఇంత కామ్గా ఎలా వెళ్ళిపోయాడు? అమ్మో, ఈరోజు తప్పకుండా విరాస్ వసుధార చేసిన పనిని తనని ఏం చేస్తాడో ఏమోనని భయపడ్డాను అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని చిన్నగా గిచ్చుతాడు. ఇది కళ అయితే కాదు, మరి విరాస్ ఎందుకు వసుధారపై కోపం చూపించలేదు అని అంటుంటే, ఎందుకంటే నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడగానే నేను ఎలా అయితే నీపై కోపం చూపించలేనో ఇప్పుడు అలాగే విరాస్ కూడా వసుధార కళ్ళల్లో కన్నీళ్ళు చూడగానే తనని ఏమీ అనలేకపోయాడు, సరేనా అని అంటూ వైష్ణవి చేతిలో ఉన్న పసుపు తన చేతికి రాసుకుని వెంటనే వైష్ణవి ఫేస్కి రాస్తాడు. వైష్ణవి షాక్లో ఉండగా విక్రమ్ చేసిన పనికి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, ఏం చేసావు విక్కీ అని అంటుంది. నువ్వు ఏం చేశావో నేను కూడా అదే చేశాను అని నవ్వుతూ అంటుంటే, నిన్ను అని వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ షోల్డర్పై కొడుతూ ఉంటుంది. వసుధార మాత్రం షాక్లో ఇంకా అలాగే బిగుసుకుపోయి ఉంటుంది. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఈ టైగర్ ఏంటి ఏదో సొంత భార్య చీర చెంగుకి తుడిచినట్టు అలా నా చీర కొంగు తీసుకుని తన చెంపలకి ఉన్న పసుపుని తుడుచుకున్నాడు. అమ్మో, నన్ను అంత సీరియస్గా చూసేసరికి ఏం చేస్తాడో ఏమోనని చాలా భయం వేసింది. నిజంగా ఈ టైగర్లో చాలా మార్పు వచ్చింది అని చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది. విరాస్ బయటికి వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి వచ్చి విరాస్కి ఒక పార్సల్ ఇస్తాడు. ఇంతలో అదే టైంకి విలియమ్స్ కూడా విరాస్ ఉన్న ప్లేస్కి వస్తాడు. విరాస్ విలియమ్స్ని చూడగానే తన చేతిలో ఉన్న కవర్ని విలియమ్స్కి ఇచ్చి తన రూమ్ ఎక్కడుందో చెప్పి తన రూమ్లో పెట్టమని చెబుతాడు. ఇంకా విలియమ్స్ విరాస్ ఇచ్చిన కవర్ తీసుకుని ఫామ్ హౌస్ లోపలికి వెళ్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి, సరే విక్కీ, స్టేజ్ దగ్గర కొంచెం వర్క్ ఉంది అని అంటుంటే, అవన్నీ వర్కర్స్ చూసుకుంటారు వైషు అని విక్రమ్ చెబుతుంటే, పర్వాలేదు, అన్నీ వాళ్లపై వదలకూడదు, ఇప్పుడే వస్తాను అని చెప్పి వైష్ణవి స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో విరాస్ విక్రమ్ ఉన్న ప్లేస్కి వస్తూనే స్టేజ్ దగ్గర ఉన్న వైష్ణవి వైపు చూస్తాడు. తనక్కడ ఏదో పని చేస్తూ ఉండడం చూసి, అదేంటి విక్రమ్, వర్కర్స్ ఉన్నారు కదా, వైష్ణవి ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అని అనగానే, అమ్మాయి గారికి వర్క్ అంతా వాళ్ళపై చేయించడం ఇష్టం లేదంట, ఏం చేస్తాం, తను ఎలా చెబితే అలాగే అని చిన్నగా నవ్వుతాడు. ఇంతలో సంతోష్ విక్రమ్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఫోన్ కాల్స్ అయిపోయిందా అని విక్రమ్ అంటుంటే, ఏం చేయమంటావు విక్రమ్, తమరి ఆఫీస్ కాల్స్ ఇక్కడికి వచ్చినా కూడా నన్ను వదలడం లేదు, చూసావా, ఇంతసేపు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని నా మైండ్ మొత్తం తినేశారు,
నువ్వేమో చక్కగా పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయిపోయావు అని అంటుంటే, నువ్వున్నావని ధైర్యంతోనే కదరా నేనిక్కడ ఉంటున్నాను. నువ్వే కనుక నాకు హెల్ప్ చేయకపోతే నేను ఒక్కడినే ఇన్ని కంపెనీస్ ఎలా చేసుకోగలను అని విక్రమ్ అంటుంటే, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో విరాస్కి అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మాటలను సైలెంట్గా వింటూ ఉంటాడు. తప్పదు కదా, నువ్వు నా చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్వి. ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? సరే ఇంకేంటి, ఈ కోతి పెళ్ళికి రాకపోతే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అందుకే రావడం తప్పలేదు అని సంతోష్ అంటుంటే, సరిపోయింది, మీరిద్దరూ ఇంకా ఇలాగే కొట్టుకుంటూ ఉంటున్నారా అని నవ్వుతూ అంటాడు. ఇంతలో సంతోష్ చూపు వీళ్ళకి కొంచెం దూరంలో ఉన్న వస్తార వైపు పడుతుంది. సంతోష్ వస్తారని చూస్తూ, విక్రమ్, ఎప్పటి నుండో అడగాలని అనుకుంటున్నాను, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అనగానే విక్రమ్, విరాస్ సంతోష్ చూపించిన వైపుకి చూస్తారు. అక్కడ వస్తార ఉండడం చూసి సంతోష్ వస్తార గురించి అడగగానే విరాస్కి వెంటనే కోపం వస్తుంది. విక్రమ్ సంతోష్ ఎవరి గురించి అడుగుతున్నాడో అర్థం కాక పక్కకు తిరిగి చూసేసరికి తనకు అక్కడ వస్తార కనిపించగానే, ఇదేంటి, వీడు వస్తార గురించి అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ, తన గురించి నీకెందుకురా అని అంటాడు విక్రమ్. అదేం లేదు విక్రమ్, ఆ అమ్మాయిని చూస్తుంటే సంథింగ్ చాలా ఇన్నోసెంట్గా క్యూట్గా భలే ఉంది కదా అని సంతోష్ అంటుంటే, విక్రమ్ మాత్రం సంతోష్ మాటలకి షాక్గా చూస్తూ ఉంటాడు. సంతోష్ మాటలు విరాస్ కోపాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తుంటే ఒకే ఒక కారణంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. విక్రమ్ మాత్రం, వీడేంటి విరాస్ ఎదురుగానే వస్తార గురించి ఇంతలా మాట్లాడుతున్నాడు అని ఒకసారి విరాస్ వైపు చూడగానే అప్పటికే విరాస్ ఫేసు చాలా సీరియస్గా కనిపిస్తుంది. ఇంతలో విక్రమ్ మైండ్లో ఏదో తట్టినట్లు, విరాస్, నీ మనసులోకి వసుధార రావాలంటే కొన్ని చేయక తప్పడం లేదు, సారీ అని అనుకుంటూ, తన పేరు వసుధార, మన కంపెనీలోనే హెచ్ఆర్గా వర్క్ చేస్తుంది, చాలా మంచి అమ్మాయి, నాకు బాగా కావాల్సిన అమ్మాయి అని విక్రమ్ అంటుంటే, విక్రమ్ వస్తార గురించి సంతోష్కి చెప్పడం విరాస్కి ఎందుకో నచ్చడం లేదు. మౌనంగా విక్రమ్ చెప్పేది వింటూ ఉంటాడు. అవునా, నేను ఇప్పుడే వెళ్ళి తనని పరిచయం చేసుకుంటాను, నీ ఫ్రెండ్ అని చెబుతాను. ఇందాక నన్ను చూసి చాలా భయపడింది, బట్ ఆ భయం కూడా చాలా బాగుంది అని నవ్వుతూ అంటుంటే, ఏంట్రా ఎప్పుడు కూడా అమ్మాయిలంటేనే అడుగు దూరంలో ఉంటావు, నువ్వేంటి ఆ అమ్మాయి గురించి అంతలా అడుగుతున్నావు అని విక్రమ్ కావాలని అంటాడు. ఏమో తెలియదు విక్రమ్, అమ్మాయి బాగుంది కదా, ఇప్పుడే కదా వచ్చింది, చూద్దాం అని సంతోష్ అంటుంటే విరాస్కి ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఇంతలో వైష్ణవి అక్కడికి వచ్చి, వెళ్దామా విక్కీ అని అంటుంది. వైష్ణవి రావడంతో వాళ్ళ మాటలకి ఫుల్ స్టాప్ పెడతారు. ఈ సంతోష్ ఎక్కువ మాట్లాడాడంటే విరాస్ తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు, ఇప్పుడే వీడిక్కడి నుండి వెళ్ళిపోతే ఎలా అని విక్రమ్ మనసులో అనుకుంటూ, సరే నువ్వు నాతో పాటరా, ఇప్పుడే కదా వచ్చావు, ఫ్రెష్ అవ్వు, నువ్వు అడిగిన సంగతి తర్వాత చూద్దాం అని అంటాడు విక్రమ్. ఇంతలో వస్తారా విక్రమ్ దగ్గరికి వస్తుంది. సార్ ఇక నేను వెళ్తాను అని వస్తారా అంటుంటే విరాస్ చురుగ్గా వస్తారా వైపు చూస్తాడు. వైష్ణవి వెంటనే, అదేంటి వస్తారా, నువ్వు మొత్తం తడిచిపోయి ఉన్నావు, ఇలాగే వెళ్తావా ఇంటికి? అవసరం లేదు, నా రూమ్లో డ్రెస్ ఉంది, ఇస్తాను పద అని అంటుంది. విక్రమ్ కూడా, అవును వస్తారా, నువ్వు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పగానే సంతోష్ వెంటనే, వాట్, తిను ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటుందా అని సంతోషంగా అడుగుతాడు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ముఖ్యంగా విరాస్ది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.